అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇది మన నేచురల్ షాంపూ ఫ్రెండ్స్. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాం అనమాట. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా నేచురల్ ప్రోడక్ట్సే. అంటే మనం ఏమి కూడా పౌడర్స్ కానీ లేదంటే డ్రైగా ఉన్నటువంటి వాటిని కానీ ఎక్కడ ఏమి వాడట్లేము. అన్నీ నేచురల్ ప్రోడక్ట్సే. మీకు ఎవరికైనా ఇంట్లో చేసుకునే వీలుంటే ఇలా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదు చేసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు అందిస్తాము, రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్. వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఓకేనా అండి. అన్నీ కూడా న్యాచురల్గానే ఉండే ప్రోడక్ట్స్తోనే తయారు చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి చేస్తున్నాం అనమాట. స్టాక్ పెట్టుకోవడం కానీ అలాంటివి ఏమి లేకుండా అప్పటికప్పుడు కూడా చేసి ఇస్తామన్నమాట. అంటే కొంతమందికి హెర్బల్ షాంపూ అని, లేదంటే కేవలం మెంతులతోనే షాంపూ కావాలని, కొంతమంది కుంకుడుకాయలు లేకుండా కావాలని అడుగుతారు కదా. అలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా చాలామందికి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి పడవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పసుపు ఉందనుకోండి, పసుపు అనేది అందరికీ పడదు. కొంతమందికి మంట వస్తూ ఉంటుంది పసుపు రాయంగానే, కొంతమందికి అంతా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, శనగపిండి పడదు. అలా న్యాచురల్ అయినా కూడా చాలామందికి పడవు. అటువంటి వాళ్ళు ఏమైనా అంటే స్పెషల్గా నాకు మందారమే పడిద్ది, లేదంటే షికాకాయే పడిద్ది, లేదా మెంతులే పడిద్ది అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే మాతో షేర్ చేస్తే ఖచ్చితంగా మేము మీకు ప్రోడక్ట్ని అలా ఇవ్వడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ట్రై చేయడం కాదు, అలాగే చేసిస్తాము. చూసారా ఫ్రెండ్స్, మన షాంపూ అంతా కూడా గిన్నె చుట్టూ చూడండి, స్టీల్ గిన్నె ఇది ఫ్రెండ్స్. గిన్నె చుట్టూ కూడా అంచులు చూసారా ఎలా నల్లగా అయిందో. ఈ నలుపుదనం అనేది అంటే మనం ఈ షాంపూస్ వాడుకుంటూ ఉంటే వైట్ హెయిర్ కూడా, గ్రే హెయిర్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ బ్లాక్గా టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే త్వరగా మనకి అంటే యంగ్ ఏజ్లో ఏదైతే వైట్ హెయిర్ వస్తుందో దాన్ని స్టాప్ చేసేది కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.